ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుంది అనేటటువంటి చర్చ విపరీతంగా నడుస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అలాగే భారత ప్రభుత్వం మాక్ డ్రిల్ని నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు చూసిన తర్వాత ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తుందా అనేటటువంటి కన్ఫ్యూజన్ కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఒకవేళ నిజంగా గనక యుద్ధం వస్తే ఎవరి బలం ఎంత ఉంది, ఎవరు గెలిచేటటువంటి అవకాశాలు ఉంది? భారతదేశంతో పోలిస్తే పాకిస్తాన్ సైనిక బలగం అనేది 1/3 అన్నమాట. అంటే మనకు దాదాపు 14.5 లక్షల సైనిక బలగం ఉంటే వాళ్ళకు కేవలం 6 లక్షల సైనిక బలగం ఉంది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో పోలిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎప్పుడో కాలం చెల్లిపోయినటువంటి మాట. అంతేకాకుండా మన రక్షణ బడ్జెట్ అనేది 6.5 లక్షల కోట్లయితే వాళ్ళ యొక్క రక్షణ బడ్జెట్ అనేది కేవలం 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మన బలంతో బలగంతో పోలిస్తే సరితూగరు. అయినప్పటికీ కూడా ఎండ్రకాయ కొవ్వు పడితే బొక్కలో ఉండకుండా బయటికి వచ్చి తల అడ్డంగా ఊపినట్టు ఈ పాకిస్తాన్ వాళ్ళు పద్దాకులు కవ్వించుకొని మరీ గిల్లించుకుంటారన్నమాట. సో ఒకసారి అసలు చరిత్రలోకి వెళ్దాం. ఇండియా పాకిస్తాన్కి మధ్య ఎప్పుడెప్పుడు ఎటువంటి సందర్భాలలో యుద్ధాలు జరిగినాయి, దానిలో ఎవరు గెలిచారు అనేది మనం ఒకసారి చూసుకుంటే మొట్టమొదటి యుద్ధం అనేది 1947లోనే వచ్చిందనమాట. అదే సంవత్సరం మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. అదే సంవత్సరం పాకిస్తాన్ ఇండియా 2 దేశాలుగా కూడా విడిపోయిందనమాట. కశ్మీర్ కోసం అని చెప్పేసి జరిగినటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలోనే కశ్మీర్ 2/3 భాగం అంటే ఆల్మోస్ట్ 30% భారతదేశం అండర్లో ఉండిపోయింది. ఇక ఒక 0.5% మాత్రం పాకిస్తాన్ అండర్లో ఉండిపోయింది అనమాట. దాన్నే ఇప్పుడు మనం POK అని పిలుస్తూ ఉన్నాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఈ యుద్ధం అయితే 1947లో మొదలయ్యి 1948 వరకు నడిచిందనమాట. ఇక రెండో యుద్ధం వచ్చేసి 1965లో జరిగింది, ఇండో పాక్ యుద్ధం. అది ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ వేలాది మంది సైనికులు సరిహద్దు వెంబడి మోహరించి జిబ్రాల్టర్ అనేటటువంటి ఒక రహస్య ఆపరేషన్ చేసి ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బగొట్టేటటువంటి కుట్రకి పాల్పడడం జరిగిందనమాట. 1965లో ఈ యుద్ధం అనేది జరిగింది. దాదాపు కొన్ని వేల మంది పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల వెంబడి మోహరించి ఇండియన్ ఆర్మీని రెచ్చగొట్టడం, అంతేకాకుండా అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్ని తీవ్రంగా హింసించడం లాంటివి చేశారు. అప్పుడు ఈ యుద్ధం అయితే అనివార్యంగా జరగాల్సినటువంటి అత్యవసరంగా జరిగింది. ఆ యుద్ధంలో కూడా భారతదేశమే గెలవడం జరిగింది. ఇక మూడోది వచ్చేసి బంగ్లాదేశ్ విమోచనం కోసం భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి యుద్ధం అనమాట. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో భాగంగా ఉండేది. సో బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి మమ్మల్ని వేరే దేశంగా విడగొట్టండి అని చెప్పేసి అక్కడ ఆందోళనలు చేసి వాళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాడినప్పుడు భారతదేశం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసిందనమాట. స్వతంత్రం కోసం ఉద్యమించినటువంటి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్, అది పశ్చిమ పాకిస్తాన్ చేపట్టినటువంటి క్రూరమైనటువంటి అణచివేత 1971లో భారత్ పాకిస్తాన్ మూడో యుద్ధానికి తెరదీసిందనమాట. బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్తాన్ వాసులు పశ్చిమ పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుకోవడం జరిగిందనమాట. ఈ ఉద్యమానికి భారతదేశం తన యొక్క మద్దతును పలికింది. ఉన్నతమైన లక్ష్యం కోసం భారత్ ఎంచుకున్నటువంటి విధానం బంగ్లాదేశ్కి స్వాతంత్ర్యం రావడానికి కారణమైందనమాట. యుద్ధంలో భారత్ తిరుగులేని విజయం సాధించింది. 1971 డిసెంబర్ 4న కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ని చేపట్టడం జరిగిందనమాట. తూర్పు పశ్చిమ సరిహద్దుల్లో తీవ్రమైన పోరాటాలు చేసి ఆ యుద్ధంలో భారత్ ఘనంగా విజయం సాధించడం జరిగింది. ఇక పాకిస్తాన్ బలగాలన్నీ భారతదేశానికి లొంగిపోయారనమాట. ఆ తర్వాత పాకిస్తాన్ 2 ముక్కలైపోవడము, బంగ్లాదేశ్ వేరే దేశంగా ఏర్పడము, సో ఇవన్నీ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ బంగ్లాదేశ్ దరిద్రపుగొట్టు మనుషులు కాకపోతే ఆ రోజు వాళ్లకు స్వాతంత్రాన్ని ప్రసాదించడం కోసం వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి భారతదేశం పైన ఈరోజు ఈ పాకిస్తాన్తో కలిసి అవాకులు శవాకులు పేలుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇక 1999 మనందరి ఫేవరెట్ యుద్ధం కార్గిల్ యుద్ధం అనమాట. సో 1999లో
ఈ కార్గిల్ యుద్ధం అనేది వచ్చిందనమాట. కార్గిల్ దివస్ని కూడా మనము జరుపుకుంటా ఉన్నాము దేశవ్యాప్తంగా. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పర్వత ప్రాంతాలను పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదులు ఆక్రమించడంతో ఈ యుద్ధం అనేది అనివార్యమైందనమాట. ఈ క్రమంలో ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యం సాగించినటువంటి పోరాటానికి భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారాన్ని కూడా అందించడం జరిగిందనమాట. పాక్ సైన్యాన్ని ఉగ్రవాదులను తరిమి కొట్టినటువంటి భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. 1999 మేలో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం జూలై వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం జూలై 26వ తారీఖున మనం కార్గిల్ దివస్ని జరుపుకుంటా ఉన్నాము. 1999 వరకే యుద్ధాలు అనేటివి జరిగినాయి. ఆ తర్వాత దాడులు ప్రతిదాడులు అనేటివి జరుగుతూ వస్తూ ఉన్నాయన్నమాట. మనకు 2016 మనందరికీ బాగా గుర్తు. 2016లో మనం ఉరి స్ట్రైక్స్ అనేది చేయడం జరిగిందనమాట. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులు 2016 సెప్టెంబర్ 18న జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థానికంగా ఉండేటటువంటి సైనిక స్థావరాలపైన దాడులు చేశారు. దీంట్లో 19 మంది సైనికులు మరణించడం జరిగిందనమాట. సెప్టెంబర్ 28, 29న నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక 2019లో బాలాకోట్, 2019లో ఫిబ్రవరి 14న జరిగినటువంటి ఈ పుల్వామా ఉగ్రవాదుల దాడి మనందరం మర్చిపోలేం, ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. ఆ ఉగ్రవాదుల దాడిలో దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం కూడా జరిగింది. సో దానికి ప్రతీకారంగానే అదే నెల 26వ తారీఖున పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్ ఈ ప్రాంతంలో జైషే మహమ్మద్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ తమ కార్యకలాపాలని జరుపుకుంటా ఉంది. అక్కడ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చేటటువంటి శిబిరం అనేది నడుపుతా ఉన్నారనమాట. దాని మీద దాడి చేశారు భారత సైన్యం. దాదాపు అందులో 30-40 మంది ఉగ్రవాదులు మరణించడం కూడా జరిగిందనమాట. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేయడం అనేది ఈ బాలాకోట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే జరిగిందనమాట. చరిత్రలోకి ఒకసారి వెళ్ళి చూసినాం కదా, యుద్ధం అనివార్యమైన ప్రతిసారి కూడా పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం జరిగినా కూడా భారతదేశమే గెలుస్తూ ఉంది. అలాగని ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ మన ధైర్యం, మన నమ్మకం, మన సాయుధ దళాలు, మన సైనిక బలం. సో ప్రతి భారతీయుడు ఒక చురకత్తి లాంటి వాడు అనమాట. శత్రువు కనబడితే వేయడమే. సో ఒకవేళ మళ్ళీ ఈసారి యుద్ధం అనివార్యం అయితే, నాకు తెలిసినంత వరకు నా నమ్మకం ఏంటంటే యుద్ధం ఏమీ రాదు. ఒకవేళ వస్తే మాత్రము ఈసారి సమూలంగా తుడిచిపెట్టేస్తారు. పదే ఈ పంచాయతీ పెట్టుకోరు మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.